Sabala Panduga, a joyous call for one and all to stand up tall. In Vizag's heart, a happy place with nature's bounty full of grace. From the earth, the purest food, lifting up our every mood. Taste the healthy, vibrant grain, wash away all doubt and pain. Sabala Bhojanala Panduga, Sabala Bhojanala Panduga. మోకాళ్ళప్పుడు తగ్గుతుంది, ఐరన్ ఉంటుంది, చాలా బడా అయ్యేనా బ్లాక్ పెద్దవాళ్ళు బా చుక్క డ్రాప్ వేసుకోండి సార్. 4 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి పెయిన్ కార్యక్రమాలు ఊహించాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వివేక్ జీవనవాల ఆంధ్రప్రదేశ్ యుక్త ఏరియాలో కోస్టల్ తీరమంతా కూడా చెట్లతో నింపి వెస్ట్ గోదావరిలో మాకు మల్లికార్జునరావు గారు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన మాకు ఎంతో ఆప్తులు, మాకెంతో సహాయం చేశారు అధికారిగా. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ చేసిన మీ అందరికి కూడా, ముఖ్యంగా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు చక్రపాణి అండి. నేను ఏలూరు నుంచి వచ్చాను.
నేను 16 సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ముఖ్యంగా గోదావరి వ్యవసాయం 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ముఖ్యంగా అంతర పంటలు, కొబ్బరిలో అంతర పంటలుగా కేరళలో పండేటువంటి మిరియం, దాల్చిన చెక్క, అలాగే వక్క ఇట్లాంటివన్నీ కూడా గత 10 సంవత్సరాల నుంచి పండిస్తున్నాం. అందరూ ఈ ప్రకృతి వ్యవసాయం సాధ్యం కాదు, ముఖ్యంగా పామాయిల్ తోటలో అసలు అవ్వదు అని చెప్పేసి ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పారు. అయినా నేను దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాను. అంటే డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇక్కడ ఉన్న పామాయిల్ రీసెర్చ్ కానివ్వండి, హార్టికల్చర్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, అందరూ కూడా మీరు ఇది సాధ్యపడదు, మీరు అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నారని చెప్పి నన్ను హెచ్చరించినప్పటికీ నేను దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాను. ఇప్పుడు 16 సంవత్సరాల తర్వాత మా ఫామ్ లో వచ్చే రిజల్ట్స్ చూసి మా ఫామ్ ని మోడల్ ఫామ్ గా తీసుకొని ఆయిల్ రీసెర్చ్, నేషనల్ ఆయిల్ రీసెర్చ్ ఎన్ఆర్సీ వాళ్ళు నాది మోడల్ ఫామ్ కింద వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. కారణం ఏంటంటే ఇవాళ నా పామ్ ఆయిల్ ఆ స్వామి భారతదేశంలో ఉన్న స్వాములందరినీ ఒక తూకం పెడితే ఎంత బరువు ఉంటాడో ఆ ఒక్క స్వామి అంత బరువు ఉంటాడు. మీరు దేశంలో ఒక్కసారి అన్న రాజస్థాన్లో వెళ్ళి పత్తిమేడ గోశాల చూసి వస్తే మీ మానసిక వికారాలన్నీ తరతరాలు పోతాయి. అంత గొప్ప గోశాల. ప్రతికూల వాతావరణంలో స్వామి ఎలా బతికిస్తున్నాడనే చూడాలి. ఎడారి దేశం అది, కనుచూపు మేరలో గడ్డి ఉండదు, కానీ 2,60,000 ఆవులు ఒక్కొక్క ఆవు ఇలా ఉంటుంది. ఇదంతా చూడాలి. కృష్ణుడు మహిమ. ఆయన సంకల్పం చేసుకున్నారు 20 ఏళ్ల క్రితం విశ్వమంగళ గోగ్రామ యాత్ర అని ఒకటి జరిగింది, తెలుసా? మీకు తెలుసా? దానికి పునాది వేసింది, ఆలోచనలన్నీ కూడా దత్త శరణానంద్ మహారాజ్, అలాగే గోపాల్ మహారాజ్ అని ఇంకో స్వామి ఉన్నారు. ఆ స్వామి భారతదేశం మొత్తం కూడా 27వ తేదీన తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం, మీరు డేటు రాసుకోండి, ఏప్రిల్ 27, దాని గురించి స్వామి మాట్లాడతాకి వచ్చారు. ఒక 2 నిమిషాలు. जय गो माता, जय गोपाल। श्री लक्ष्मी नरसिंह नगरायन की जय। आप सबको मैं सूचना देना जा रहा हूं, आने वाले 27 अप्रैल को जिस प्रकार हम 15 अगस्त बनाते हैं, 26 जनवरी बनाते हैं, होली, दिवाली, राखी, हर त्योहार मनाते हैं, उसी प्रकार हमारी गौ माता को सम्मान दिलाने के लिए, हमारी गौ माता की रक्षा के लिए, हमारी गौ माता के सम्मान के लिए, गौ माता को राष्ट्र माता बनाने के लिए एक आवाज पूरे भारत देश के कोने कोने में उठ रही है। ये हम बस नहीं, भारत देश के बड़े बड़े संत महात्मा इस कार्य को कर रहे हैं। और ये गौ सम्मान आह्वान अभियान जो आपके बीच में आया है, ये कोई संस्था, कोई भी ट्रस्ट, कोई भी संत महात्मा, कोई भी इसमें विशेष किसी का भी नाम इसमें नहीं है, केवल गौ माता और नंदी बाबा का नाम इसमें है। और एक खास बात इसमें यह है, इसमें किसी को कोई डोनेशन नहीं देना है, कोई दान नहीं देना है, केवल आपके समय का दान गौ माता को देना है। आज इस भारत देश में गौ माता की सेवा बहुत हो रही है, सेवा की कोई कमी नहीं है। आप लोग बहुत सेवा करते हैं, गौशाला में जाते हैं, अपने घर में गाय माता भी रखते होंगे, लेकिन उसकी सुरक्षा और उसका जो सम्मान जो चला गया है, वो हमें उसे वापस दिलाना है। आज भी भारत के संविधान में एक पद अभी तक बाकी है, उसे कहते हैं राष्ट्र माता। हमारे राष्ट्रपिता है, राष्ट्र पक्षी है, राष्ट्र हर चीज है, लेकिन राष्ट्र माता नहीं है, इसलिए हम सब अधूरे हैं। गो केवल माता नहीं है, वो भारत देश की आत्मा है। और आज हमारी आत्मा को कष्ट है, इसलिए हम आज यहाँ आपके बीच में पहुंचे हैं। और ये हमारे बस का नहीं है, ये भारत के हर वो सनातनी, हर वो हिंदू का कर्तव्य है कि गौ माता के सम्मान के लिए वो आगे आए। अब आप बोलेंगे कि कैसे हम आगे आए? आगे आने का एक तरीका है, आपको एक नंबर में दे रहा हूं, आप सब अपना मोबाइल निकाले, सब लोग, और एक नंबर नोट करें जी। उस नंबर पर आपकी किसी से भी बात नहीं होगी, केवल एक मिस कॉल जाएगा।
एक मिस कॉल जाने से एक संदेश आपको प्राप्त होगा और वो संदेश में मीडिया के सारे प्लेटफॉर्म उसमें उपस्थित है। आप जो भी प्लेटफॉर्म से जुड़ेंगे गो सम्मान आह्वान अभियान से आप जुड़ जाएंगे और गौ माता को आपका एक वोट चले जाएगा। आप चाहते हैं गौ माता राष्ट्रमाता बने तो मेरे साथ से जोर से बोलना, मैं बोलूंगा गौ माता, आप बोलना राष्ट्रमाता। गौ माता, गौ माता, गौ माता। ऐसे नीचे हाथ करके नहीं, ऊपर हाथ करके बोलना पड़ेगा। इस आंध्र प्रदेश के सभी जिलों में, सभी आसपास के क्षेत्र में आवाज आपकी गूंज जानी चाहिए। गौ माता, गौ माता, भारत माता की। आप नंबर नोट करें 906-77-77-323 906-77-77-323। ये नंबर पर आप मिस कॉल करेंगे। गो सम्मान आह्वान अभियान की आपको सारी जानकारी आपके इस मोबाइल पर मिल जाएगी। और एक छोटा सा काम आपको करना है, 27 अप्रैल के दिन अपने नजदीकी मंडल में मंडल के अधिकारी को एक प्रार्थना पत्र देना है। वो आप ऑनलाइन भी आप दे सकते हैं और अगर आप मंडल में जाकर के दे सकते हैं तो बहुत ही सुंदर बात है। ऑनलाइन कैसे देना है, गौ माता की इस वेबसाइट पे जाना है www.gosamman.com। इस वेबसाइट पर आप जाएंगे, इस पर आपको प्रार्थना पत्र देने की भी सुविधा मिल जाएगी। हम आज आप लोगों के बीच में आए हैं, बस केवल हम आपसे एक चीज मांग रहे हैं, हमारी गौ माता को आप सम्मान दिलाओ, क्योंकि गौ हमारी बस माता नहीं है, आप सबकी माँ है। बोलिए गौ माता की। बहुत धन्यवाद। అనేవాళ్ళు ప్రతి విషయం ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు నల్లనయ్య గారు ఏడీసీ జీవీఎంసీ ఈయన రచయిత, ప్రకృతి మీద ఎన్నో పాటలు రాశారంట. ఆయన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. సబల వంటల ఆహారోత్సవానికి విజయరామ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి దగ్గరుండి నిర్వహిస్తున్నటువంటి చలపతిరావు ప్రభుత్వం, మా ప్రముఖ పర్యావరణవేత్త రత్నం గారికి, రీ క్లైమేట్. ఆ రోజు మరి అందంగా ఉన్నాయో మీరందరూ మనం చూడొచ్చు. మన తెలుగు వంటకాల పరిమళాలను మనం ఇక్కడ ఆస్వాదించవచ్చు. మనం ఎక్కడ ప్రారంభించామో, యాక్చువల్గా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం పడుతున్నాం, కానీ పూర్వం ఇదే వ్యవసాయం చేసేవారు. మనం ఏంటంటే మనుషులు ఎప్పుడైతే కలుషితం అయిపోయినాయో, కల్తీ అయిపోయినాయో, ఇలాంటి కాలం దాపరించింది కాబట్టి మళ్ళీ ఎక్కడ మనం ప్రారంభించామో అక్కడ వెళ్తున్నాం. ప్రకృతి వ్యవసాయం అంటే పూర్వం గప్పలతోని మనం పంటలు పండించాం, ఇప్పుడు అన్నీ కూడా రసాయనాలతో పండిస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ గప్పలకి వచ్చాం, అంటే ఇంకేం లేదు. నేను కూడా ఈ గోమాత మీద 2 పాటలు రాయడం జరిగింది. 300 పాటలు పైగా రాశాను. కానీ ఎవరైతే పాటలు రాసి ఇక్కడ ఒక సుప్రసిద్ధ జనక ఉన్నారు, అయినా దుర్గాపురం అంటే సందేహం లేదు. వారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీర దుర్గా ప్రసాద్ గారు జనగణగా భూగాంలో రండి ఒకసారి భక్తి చేస్తున్నాం. మన పశువుల సంరక్షణ మీద రాశాము, మన పిచ్చుకులు కాపాడుకోమని చెప్పాము, అందరూ ఎలా పశువులు చేయకూడదని చెప్పాము. మా డిపార్ట్మెంట్ కూడా రెండు చాలా పాటలు రాశాం. ఉత్తరాంధ్ర ముఖ్యంగా కుటుంబ పరంగా ఉత్కృష్ట వీరేంద్ర ఈ ఉత్తరాంధ్ర యాస భాషల మీద కూడా మేము చాలా వర్క్ చేశాము. చాలా వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర అమ్మంలో శ్రీకాకుళం తాతయ్యలు, శ్రీకాకుళం Sabala Panduga, a joyous call for one and all to stand up tall. In Vizag's heart, a happy place with nature's bounty full of grace. From the earth, the purest food, lifting up our every mood. Taste the healthy, vibrant grain, wash away all doubt and pain.
సబల భోజనాల పండుగ, సబల భోజనాల పండుగ. Brass vessels gleam in the sun's warm ray, a feast of flavors to brighten the day. Taste of the earth, a sweet new sound. Sabala Panduga is all around. Sabala Bhojanala Panduga, Sabala Bhojanala Panduga. సంస్కారాలు మన దేశానికి మళ్ళీ పునర్వైభవం మీరు ఎంతమంది సంతృప్తిగా ఉన్నారు చెప్పండి. కంఠస్థీకరణము, శాస్త్ర పరిచయము. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, గణితం ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికైనా తెలుసా? మ్యాథ్స్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికైనా తెలుసా? ఎంతమంది చెప్పగలరు? ఎంతమంది మన ఋషుల పేర్లు చెప్పగలరు? ఆర్యభట్ట అంటే ఎవరికి తెలుసు? భాస్కరాచార్య అంటే ఎవరికి తెలుసు? కనాద అంటే ఎవరికి తెలుసు? మన ఋషుల పేర్లు, మన ఋషులు కనిపెట్టినవి మనకి ఎవ్వరికి తెలియదు. మన చరిత్ర తెలియదండి. మన చరిత్ర మన పిల్లలకి చెప్పాలని, మన భారతీయ జ్ఞాన పరంపర గురించి, మన శాస్త్రాల గురించి ఇక్కడ అన్ని మాట్లాడుకుంటున్నాం. ఆయుర్వేదము, యోగా, మన జీవితం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా సంతృప్తిగా బతకాలి అనేది మనకు అవన్నీ ఎక్కడ నేర్పించట్లేదు. అవన్నీ కూడా మనం నేర్పించడానికి అది ఫిజికల్ ఫిట్నెస్ లో మేము అన్ని ప్రాచీన కళలు, కలరిపయట్టు, మెకానికల్, మల్లకంబ, ఈ విద్యలన్నీ కూడా మేము తీసుకొని వస్తున్నామండి. ఆర్ట్స్ అండ్ అస్థెటిక్స్ లో అన్ని కళలు కూడా నేర్పిస్తున్నాం మేము పిల్లలకి. ఇంట్లో 5 ఏళ్ల నుంచి నేర్పిస్తూ 16 ఏళ్లలో 11 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఇప్పుడు మీరు ఇంతమంది కళలు అన్ని నేర్చుకుంటున్నారు కదా, మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి భక్తి మళ్ళీ తీసుకురావడానికి మేము మా ప్రయత్నంతో ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాం. వారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అంత్యేష్టి సంస్కారం వరకు ఈ మధ్యలోనే మనకి అన్ని సంస్కారాలు వస్తాయండి. ఆ సంస్కారాలన్నీ కూడా ఎవరైనా వేదోక్త రీతిలో వైదికంగా చేసుకోవాలి అనుకున్నట్లయితే మేము చేస్తామండి. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మా కాంటాక్ట్ నెంబర్ 9494672678. ఈ కాంటాక్ట్ ద్వారా మనం ఇంట్లో చేసేటువంటి శుభకార్యాలు ఏవైనా సరే వేదోక్త రీతిలో వైదికంగా వేద మంత్రాలతో మేము మీకు పూర్వం ఋషులు మునులు మనకి ఎట్లయితే చెప్పారో చేసుకోవాలని అదే పద్ధతిలో చేయిస్తామండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇప్పుడు 94 ఫోన్ నెంబర్ ఒకసారి రాసుకోండి. 9494672652. థ్యాంక్ యూ అండి. ఇంకొక నెంబర్ 9494672678. 2 నెంబర్లు అండి. సో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇది 5వ రోజు సభల కార్యక్రమం. ఈ రోజు
అట్లా ఒక వేదిక మీద ఉన్న నాయకులకి ఒక విన్నపం. ఇక్కడ జరుగుతున్న విషయం మీకు 2 నిమిషాలు ముగిస్తాను. ఇది 5000 సంవత్సరాల క్రితం ఉన్న కృష్ణుడి కాలం నాటి దేశీయ వరి వంగడాలు. ఇవి 400 రకాలు సేకరించాం గత 18 ఏళ్ళుగా. ఇవి వీటితోనే ఇప్పటి వరకు ఎన్ని వేల మందికి భోజనం పెట్టామని 35,000 మందికి 4 రోజుల్లో భోజనం పెట్టామండి. ఈరోజు ఒక 7-8 మంది ఉంటారు. ఇది జనం కోరుకుంటున్నారండి. మీ దృష్టికి తీసుకొస్తాం, మీరు పాలకులు కాబట్టి. ఇక్కడ మేము ఫ్రీగా పెట్టామని ఎవరు రాలా, ఈ కల్చర్ కోరుకుంటున్నారు కాబట్టి దీన్ని మీరు పార్లమెంట్ సెక్షన్లో పెట్టండి, ప్రవేశపెట్టండి. 7 రోజులు మేము భోజనం పెడతాం. మా రైతులు ఇక్కడికి వచ్చి వండి ఇవన్నీ పెడతాం. ఇది 100% ఆల్కలైన్ ఫుడ్ అండి. 100% ఆల్కలైన్ వాటర్ ఇస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో 3.5 సంవత్సరాలు గర్భగుడిలోకి భోజనం పంపించాం మా రైతులు. అలాంటిది పార్లమెంట్లో ఎందుకు జరగకూడదు అనే ఆలోచన ఆ స్వామి వారే ఇచ్చారు. మీరు చెప్తే వింటారు. ఈ ప్రపోజల్ మీరు ఇవ్వాలని. అలాగే ఇక్కడ అసెంబ్లీలో కూడా 1 వీక్ ఈ భోజనం పెడదాం. దీనివల్ల మానసికంగా శారీరకంగా చాలా మార్పు వస్తుంది. మీరు నాయకులు బాగుంటే ఇంకా దేశం బాగుంటుంది. కాబట్టి మీకు ఈ నివేదన. ధన్యవాదాలు. అలాగే మన సింహాచలం దేవస్థానంలో కూడా రోజుకో రకంతో ఈ బియ్యంతో నైవేద్యం చేయడానికి మా రైతులు ఆల్రెడీ పండిస్తున్నారండి. ఇది ప్రభుత్వం ఇది అధికారికంగా చేస్తే లోకల్ టెంపుల్, లోకల్ ఫార్మర్, లోకల్ డోనర్తో ముడిపెట్టి చేస్తే మళ్ళీ ఆ పూర్వ వైభవం వస్తుందండి. ఇది అక్కడ జరుగుతుందండి. ఇక్కడ ఒరిస్సాలో పూరి జగన్నాథ్ దగ్గర జరుగుతుంది. అక్కడ రోజుకి 3 రకాలు పెడతారు బియ్యాలు, పురాతనమైనవి. కనీసం మనం ఒకటి కూడా పెట్టట్లేదు. ఇక్కడ హైబ్రిడ్ విత్తనాలతోనే స్వామికి చేస్తున్నాం. ఆయన ఇష్టపడడు, ఆయన స్వీకరించడు. ఆయన సృష్టించుకున్న సంపద ఇవండి. ఈ బియ్యాలన్నింటిలో రోజుకి ఒక 10 రకాల బియ్యాలతో ఇక్కడ భోజనాలు చేస్తున్నామండి. ఒక విత్తనం గురించి మీకు చెప్తా. ఏదైనా వడ్లని ఒలిచేస్తే మొలక వస్తుందండి? రాదు కదా, బియ్యం కదా. ఒక విత్తనం ఉందండి, దాని పేరు నివారిణి. దాని తోలు తీసేసినా సరే నీళ్ళలో నానబెడితే 3వ రోజున మొలక వస్తుంది. నూకల నుంచి కూడా మొలక వస్తుంది. అంత జీవగుణం ఉన్నది మనం తినట్లేదు. అలాంటివి వైవిధ్యం ఉన్నవి 6 లక్షల వరి విత్తనాలు ఉన్నాయండి భారతదేశంలో. మనం దిగుబడి అని ఒకవైపుకి వెళ్ళిపోవటం వల్ల విలువల గురించి మర్చిపోయాం. అందుకనే మళ్ళీ ఇట్లా తీసుకొస్తే హాస్పిటల్ అన్నీ ఆల్మోస్ట్ ఖాళీ అవుతాయండి. తాతగారు ఉన్నంత గట్టిగా నాన్నగారు లేరండి. నాన్న ఉన్నంత గట్టిగా మనం లేము. మనం ఉన్నంత గట్టిగా మన కొడుకులు లేరు. మన మనవుడు ఎలా ఉండాలి భూమి మీద, అది నా భయం. దీనికోసం మీరు పార్లమెంట్ సెక్షన్లో పెట్టించండి. ఇక్కడ అసెంబ్లీ సెక్షన్లో మీరు చెప్తే పాలకులు వింటారు. మేమున్నాం వెనుక, మా రైతులు ఉన్నారు. అంటే ఇది పెరిగిందండి. అంటే పని చేయడానికి ఆసక్తి లేదండి. అలా నడిపిస్తాకైతే ఉంది కానీ సామర్థ్యం లేదు. దీంట్లో సామర్థ్యం లేకుండా 120 ఏళ్ళు ఉంటే ఏం ఉపయోగం కదండి. అందుకనే మనం ఈ తాతగారు ఉన్నప్పుడు ఏ హాస్పిటల్ లేదు కదండి ఈ భూమి మీద. తాతను మనం చేసిన అన్నీ వదిలిపెట్టేసాం కాబట్టి ఆయన చేసిన పనులన్నీ ఈ పరిస్థితికి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు చేస్తే మళ్ళీ ఆ స్థాయికి వచ్చేస్తామండి. మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను. 8 నెలల పాప 11 కేజీలు బరువు ఎత్తింది. బోన్ స్ట్రెంత్ ఏ విధంగా ఉంటే ఎత్తింది? ఏడవలేదు, వదిలిపెట్టలేదు, నీళ్ళ బకెట్ ఎత్తింది. అది మీకు చూపిస్తాను, నెల్లలోకి చూపిస్తాను. ఇది మీరు పాలకులు కాబట్టి దీన్ని ఎక్కడ ప్రవేశపెడితే జరుగుతూ సమాజం హితం కోసం వీళ్ళందరూ ఇంతమంది వచ్చారండి. దూర ప్రాంతాల నుంచి వచ్చారు, తెలంగాణ నుంచి వచ్చారు, ఆదిలాబాద్ నుంచి వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు, వారణాసి నుంచి వచ్చారు, ఒరిస్సా నుంచి వచ్చారు. జనం కోరుకుంటున్నారనేది మీకు నేను విన్నవించుకుంటున్నారండి. ఇది మాకు 10 సంవత్సరాల పాటు ఒక 5 ఎకరాలు జాతీయ రహదారి మీద లీజుకి ఉండి డబ్బులు కడతాం. ఈ సభల కార్యక్రమాన్ని 365 రోజులు చేస్తాం. దీనివల్ల వాటర్ మేనేజ్మెంటు, సీడ్ మేనేజ్మెంటు, పాడి పంటలు, విషం లేని ఆహారాన్ని ట్రైనింగ్ ఇస్తాకి 365 రోజులు శిక్షణ ఇస్తాం. నామినల్ ప్రైజ్కి మాకు 10 సంవత్సరాలు లీజుకి ఇవ్వండి. 10 సంవత్సరాలు బాగా చేసి వెళ్ళిపోతాం. ఏం మాత్రం అవకాశం ఉన్నా చూడండి. ధన్యవాదం అండి. మనకి వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. అయితే మిగతా మీటింగ్ అంతా మనం కంటిన్యూ చేద్దాం. మన మాధవ్ గారు మనతోనే ఉంటారు, మన సత్యనారాయణమూర్తి గారు మనతోనే ఉంటారు కాబట్టి ముందుగా ఆయనతో మాట్లాడిద్దాం. మాట్లాడండి, భోజనం చేయండి.
ముందుగా అందరికీ నమస్కారం. ఒక చక్కటి కార్యక్రమంలో, ఎందుకు చక్కటి కార్యక్రమం అంటున్నానంటే, ఎప్పుడు కూడా ఇంత సహజసిద్ధంగా ఇంత ఆనందోత్సవాల మధ్య ఒక కార్యక్రమం 5 రోజుల పాటు జరగడం అంటే అది మనసా వాచ కర్మణ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయితేనే ఇటువంటి కార్యక్రమాలు అవుతాయి. నేను యాక్చువల్గా ఇది మన 1వ తారీఖున ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు నేను మా స్టాఫ్ని అడిగాను, ఏంటిది ఇట్లా సింహాచలం గోశాల దగ్గర అవుతా ఉంది, ఇట్లా చాలా పబ్లిక్లో కూడా డిస్కషన్ అవుతుంది కదా, ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఎవరు చేస్తున్నారు, ఎట్లా అవుతుందని చెప్పి అడిగినప్పుడు మా వాళ్ళు కనుక్కున్న తర్వాత చెప్పారు. ఈలోపు నాకు మంచి మిత్రుడు రత్నం, బాగా ఒక 30 సంవత్సరాల నుంచి, రత్నంతో మాట్లాడుతూ, రత్నం సార్ నేను ఒక వారం నుంచి ట్రై చేస్తా ఉన్నాను, మీ వాళ్ళు ఎవరు నాకు ఫోన్ అటెండ్ కావట్లేదు, అలాగే వర్మ మాట్లాడారు, చలపతి గారితో కూడా మాట్లాడించారు, అందరితో కూడా మాట్లాడి ఈ ప్రోగ్రాం గురించి అయితే నేను ఏదో ఒక రోజు ఖచ్చితంగా అక్కడికి రావాలి, ఇక్కడ ఏముంది ఎలా ఉందో కూడా చూడాలని చెప్పినప్పుడు ఇట్లా 5వ తారీఖున క్లోజింగ్ ఉంది, ఆ రోజు రండి అని చెప్పి చెప్తే నేను యాక్చువల్గా మార్నింగ్ ఒక 10-10:30కి వచ్చి కొద్దిసేపు ఉన్నామని చెప్పి అనుకున్నాను. అయితే మా వాళ్ళు మొత్తం కానీ మిగతా వాళ్ళు, మీరు రావటం కంటే కూడా వచ్చిన తర్వాత మీరు అక్కడ భోజనం చేయాలి సార్ ఖచ్చితంగా అంటే, అందుకోసం మళ్ళీ ప్రోగ్రామ్ని రీషెడ్యూల్ చేసుకున్నాం. అయితే అనుకోకుండా మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ కూడా అర్జెంట్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ముందు నేను ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడిన తర్వాత మరి ఆ భోజనం వాళ్ళు పెట్టింది చూసి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు సమాజానికి ఏదైతే అవసరమో దాని మీద ఇంత స్వచ్ఛందంగా ఒక కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి అయితే ముందు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు అందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనం ఈరోజు మనం తింటున్నది ఆహారమా అని ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా అది ఆహారం మాత్రం కాదు. ఏదో మనం తింటున్నాం కానీ అది అనేక రసాయనాలతో కూడిన ఈ పదార్థాలు తింటా ఉన్నాం. మరి ఇప్పుడే విజయరావు గారు అన్నారు, ఏదైతే గతంలో మన తాత ముత్తాతలు కానీ లేకపోతే మన తల్లిదండ్రులు కానీ వాళ్ళప్పుడు ఆరోగ్య పరిస్థితి ఎలాగుండేది, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏంటి, వాళ్ళప్పుడు ఆసుపత్రులకు అది ఎంత తక్కువగా వెళ్లేవాళ్ళు వైద్యుడి దగ్గరికి, ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. రాను ఒక ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఏదైతే ప్రతిదీ కూడా ఒక హైబ్రిడ్ మోడల్ వచ్చేసినాయి. ఆ హైబ్రిడ్ మోడల్లో మరి ఈరోజు భూసారం దగ్గర నుంచి అన్ని కూడా పాడు చేసుకుంటూ అనేక రసాయనాలు, కెమికల్స్, లేకపోతే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అన్ని కూడా వాడి ఈరోజు నేరుగా మనం ఒక విష పదార్థాలే ఆహారంగా తీసుకుంటా ఉన్నాం. మనం ఒకసారి మార్కెట్లో చూస్తూ ఉంటాం, ఏదైనా ఫ్రూట్ షాప్కి వెళ్తే ఒక ద్రాక్ష పళ్ళు గుర్తు చూస్తే ఒరిజినల్గా అవి బ్లాక్ కలర్ లేకపోతే గ్రీన్ కలర్ అయితే మనకు ఆ కలర్లో కనపడం, దానిపైన తెల్లగా ఒక పౌడర్ కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు నేరుగా కళ్ళకి కనిపించే ఒక కెమికల్స్ ఫ్రూట్స్ పేరు కనిపిస్తూ ఉన్నాయి. అట్లా ఒక్క ఫ్రూట్సే కాదు, వెజిటబుల్స్ కానీ, మనం పండించే పంటలు కానీ, ఇవన్నీ కూడా అలాంటి పరిస్థితులు మనం తీసుకుంటా ఉన్నాం. అందుకే ఈరోజు ఏదైతే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారో, ఇన్ని వేల మంది ఈ 4-5 రోజులు వచ్చి ఇక్కడ ఇందులో పార్టిసిపేట్ చేశారంటే ప్రజలు మనం ఒక మంచి మార్పు తీసుకోవాలి అనే దాంట్లో ఆలోచనలో ఉన్నారని చెప్పే దాంట్లో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. మరి దానికి ఈ ఏదైతే ఈ సభల పేరుతోటి ఇది ఆర్గనైజ్ చేసి ప్రజల్లో మరింత అవేర్నెస్ తెస్తున్నందుకు ఆర్గనైజర్స్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, ప్రభుత్వం కూడా ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రత్యేకంగా ఎవరైతే ఇందులో వ్యవసాయం చేస్తున్నారో, ఇలాంటి పంటలు పండిస్తూ ఉంటారో వాళ్ళకు కావాల్సిన ఆర్థిక సహాయం అందించాలి. అంతేకాదు దాంట్లో కావాల్సిన శిక్షణ ప్రభుత్వం ఇస్తుందా లేదు, ఇలాంటి ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా ఆ శిక్షణ ఇప్పిస్తామా, అంతేకాదు ఆ ప్రొడక్ట్స్ కి ఒక సర్టిఫికేషన్ చేసి దానికి ఒక మార్కెటింగ్ ఫెసిలిటీ క్రియేట్ చేసి దాంతో పాటు నాకు ఒక మంచి ప్రైస్ వచ్చే విధంగా ప్రభుత్వాలు కూడా చాలా కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తా ఉన్నారు. ఆ విధంగా చేస్తా ఉన్నారు. భవిష్యత్తులో మరింత ఇంకా ఇది పాపులర్ కావాలంటే ఇప్పుడే సార్ చెప్పారు, ఏదైనా మాకు ఒక పర్మనెంట్ గా ఒక 5 ఎకరాల లాంటి స్థలం కానీ మీరు లీజుకి కానీ ఇవ్వగలిగితే
ప్రతి సంవత్సరం దాన్ని క్రమం తప్పకుండా మేము దీన్ని చేస్తామని చెప్పని తప్పకుండా అండి. మీరు ఏదైతే కోరారో విజయరావు గారు, మీరు కోరిన ఆ 5 ఎకరాల స్థలం నేను మా కాన్స్టిట్యూషన్ లో మీకు ప్రొవైడ్ చేస్తాం. మీరు ఇక దాన్ని పర్మనెంట్ అడ్రస్ గా పెట్టండి. మీరు కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు ప్రతిసారి ఏసీ టీసీ లేకుండా మీరు ఏర్పాటు చేసుకోండి. దాన్ని నామినల్ లీజ్ ప్రైస్ లేదా అసలు ఫ్రీగా మేము ఏర్పాటు చేస్తాం. ఎవ్రీ ఇయర్ దీన్ని చేయటమే కాదు, రైతుల్లో ఎవరైతే పండుగ అన్నం పెట్టే రైతున్నారో వాళ్ళలో మొత్తం కూడా ఈ పంట చేస్తే మాకు గిట్టుబాటు ధర వస్తుంది, మార్కెటింగ్ ఉంటుంది, మాకు కమర్షియల్ కూడా బాగుంటుందనే నమ్మకం రైతులు కలిగిద్దాం. ఎప్పుడైతే రైతులు పంట పండిస్తారో ఆటోమేటిక్ గా ప్రజల్లో కూడా మీరు కోరుకున్నట్టుగా ప్రతి ఒక్కరూ ఈ రోజు ఆర్గానిక్ దాని మీద అందరికీ దృష్టి మళ్ళింది. ఈ రోజు బయట 100 రూపాయలు మామూలు ఫుడ్ ఉంటే ఆర్గానిక్ ఫుడ్ అంటే దానికి 200 రూపాయలు పే చేయడం కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కొంత అవేర్నెస్ కూడా వచ్చింది, ఆర్గానిక్ దాంట్లో ఉన్న ఇంపార్టెన్స్ తెలిసిపోయింది. కాబట్టి ఈ రోజు మీ రోల్ ఏదైతే మీరు ప్లే చేశారో ఇది ఖచ్చితంగా అందరూ అభినందించాల్సిన విషయం. ప్రభుత్వం తరఫున కూడా మీరు చేస్తున్న కార్యక్రమాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్దాం. తప్పకుండా భవిష్యత్తులో ఇది మరింత ఇంకా ప్రాచుర్యం పొందేటట్టుగా ఈ రోజు ఒక 10% ప్రజలు ఆర్గానిక్ వాడుతూ ఉంటే భవిష్యత్తులో 100% ఆర్గానిక్ వెళ్లే దాంట్లో మేమందరం కూడా భాగస్వామ్యం అవుతాం, పాల్పంచుకుంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మీరు చెప్పారు ఇందాక మీ భోజనాలు మీ ద్వారా చేసేందుకు కూడా అన్ని ప్రయత్నాలు కూడా చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగింది. నాకైతే నేను యాక్చువల్గా మా ఫ్యామిలీ అందరూ కూడా రమ్మన్నాం. చాలా ఇట్లా అంతా మొత్తం 5 రోజులుగా పండుగలాగా అవుతా ఉంది, పోయి చూడండి. ఎందుకంటే మీరు చూస్తే వాళ్ళు కొంచెం మార్పు వచ్చి ఇప్పుడు ఈ రోజు గానుగా నూనె కావచ్చు, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కావచ్చు, లేకపోతే ఏ అయితే మీరు అన్ని మన దేశ వాళ్ళు యూజ్ చేస్తా ఉన్నారో అవన్నీ ఇంట్లో లేడీస్ కూడా తెలుసుకుంటే మాకు కూడా అది ఆరోగ్యంగా ఉండే విధంగా భోజనాలు తయారు చేసే ఉద్దేశంతో అయితే అనుకోకుండా వాళ్ళు కొంచెం ప్రోగ్రామ్స్ వేరే ఊరు వెళ్ళారు. ఖచ్చితంగా మీతోటి ఎవరైతే మీ ఆర్గనైజ్ చేస్తున్నారో మీ అందరితో కూడా నేను మళ్ళీ ఇంటరాక్ట్ అవుతాను. మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, ప్రభుత్వం నుంచి ఏం చేయాలి, ఇవన్నీ పక్కన పెడితే వ్యక్తిగతంగా నేను బిగ్ ఫ్యాన్ ఈ ఆర్గానిక్ ఫుడ్ దానికి. నేను ఎప్పుడు వీలైనప్పుడు మా ఇంట్లో కుక్కు దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ మిల్లెట్స్ తెస్తారా లేకపోతే ఒంగోటి తెస్తారా ఇవన్నీ కూడా ఎప్పుడు నేను అడిగి మరీ చూస్తూ ఉంటాను. మరి ఒక ఇటువంటిది చేశారు, మీతో నేను మళ్ళీ ఇంటరాక్ట్ అవుతాను. మీ అందరితో కూడా తప్పకుండా మీరు కోరుకున్న లక్ష్యం నెరవేరే విధంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఒకటి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నేను పరిచయం చేయాల్సి ఉన్నది నేను మర్చిపోయా. ఇక్కడ ఈ డాస్ మీద 3 వేదలు ఉన్నారు. అంటే విజయరామ్ గారిని దృష్టిలో పెట్టుకుని నేనేమంటలేదు. పక్కన 5 నదులు, ఆ నదులు పుట్టే ప్రాంతం. ఆ రోజుల్లో ఈ కొండ ఎక్కి నడిచి వీటిని కాపాడదామని చెప్పి ఒక పెద్ద ప్రయత్నం, ఒక యజ్ఞంలో ఒక అడిగేశారు. మాధవ్ గారు ఇంకో అడిగేశారు. సత్యనారాయణ గారు నేను నువ్వేం చెప్పు ఓకే అంటాను, నువ్వు నారాయణ గారితో చెప్పి చేయించాలన్నారు. అలా వీళ్ళ 3 కలిపి 3 దారుల్లో ప్రయాణించిన ఈరోజు మనం వైజాగ్లో తాగే నీరు అది శారదా కానీ, సీలేరు కానీ, శబరి కానీ, పైన జోలపుట్టు కానీ ఇవన్నీ కాపాడబడ్డాయంటే వీళ్ళు అది పర్యావరణం అని అనుకోకుండానే ఆ బాక్సైడ్ మైనింగ్ ఆపి ఆ నదులను కాపాడారు. ఆ విధంగా వీళ్ళు 3 కూడా పర్యావరణాన్ని ప్రేమించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళ పార్టీలో వాళ్ళ వ్యవహారాల్లో ఉన్నప్పటికీ ఈరోజు ఈ కార్యక్రమంకి వచ్చి కలవటం ఆనందదాయకం. ఇప్పుడు మన జేవి సత్యనారాయణమూర్తి గారు మాట్లాడతారు. ఆర్గనైజర్లకి, మా సోదరులు గంటా శ్రీనివాసరావు, చెప్పినట్టు
కాలుష్యం మనకి వ్యతిరేకంగా విశాఖ నగరంలో జరిగినటువంటి ఉద్యమాల్లో కానీ లేకపోతే ఈరోజు రైల్వే జోన్ అన్నది మనకి సాకారం అవుతుంది. రైల్వే జోన్ ఉద్యమంలో కూడా మేమంతా కలిసి పనిచేసాం. కాలుష్యం लोकाः समस्ताः सर्वे जनसुखिनो भवन्तु। ओम नमः शिवाय।